విభజన సమస్యలే అజెండాగా రేపు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కీలక సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే మీటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే ఛాన్స్ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం విభజన అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రధానంగా విభజన అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది. ఇటు విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి విభజన అంశాలపై చర్చించనున్నారు ముఖ్యమంత్రులు. ఇప్పటివరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏక అభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల సీఎం భేటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడివారు ఇక్కడ, ఇక్కడివారు అక్కడగా పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై కూడా ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విలీన గ్రామాల సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నీటి సమస్యను సామరస్యంగా చర్చించుకోవాలని సూచించారు. ఉభయ రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం సమావేశం జరగాలని చెప్పారు. 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చూడాల్సింది ఏంటంటే తెలుగు మాట్లాడే ప్రజానీకానికి క్షేమం కోరాలి. ఎవరి రావాల్సిన వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ సాధించుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాలు వాళ్ళు కలిసి గట్టిగా ఆందోళన చెప్ప ఈ విభజన చట్టాలు ఉన్నటువంటివి అమలు కావు. ఎవరి హక్కులను కాపాడుకుంటాం. అదే సందర్భంలో పట్టుడిపులతోటి పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇది ఒక విధంగా ఇప్పుడు పోలవరం సమస్య ఉంది. భద్రాచలం మునికి మాకు దారి కావాలని వాళ్ళు అంటున్నారు. పోలవరం కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావాలంటున్నారు. ఇవి కూడా చర్చించుకోవచ్చు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సిటీకి వచ్చారు చంద్రబాబు. భారీ ర్యాలీతో బాబుకు తెలుగు తమ్ముళ్లు స్వాగతం చెప్పారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు భారీ ఫ్లెక్సీలు, వెల్కమ్ బోర్డులు పెట్టారు తెలంగాణ టీడీపీ కార్యకర్తలు.